ముఖ్యమైన సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన కరములను ఆకాశము తట్టు ఉంచుదాం. మన స్వరములను తెరచి కృపగల దేవుని జ్ఞాపకం చేసుకుందాం. గడిచిన కాలమంతయు కూడా మన జీవితాలలో చేసిన ప్రతి మేలులను కూడా తలంచుకుంటూ హృదయాంతరంగములలో నుండి సాయంకాల నైవేద్యము వలె ధూపము వలె ఆయనకు ఆరాధనని అర్పించినప్పుడు ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు మన మధ్యకు దిగివచ్చేవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి దేవుణ్ణి స్తుతిద్దాం. ఈరోజు మనము బ్రతికి ఉన్నాము అంటే, ఈరోజు మనము జీవిస్తూ ఉన్నాము అంటే అది కేవలము దేవుని యొక్క మహాకృపై ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి గంభీరమైనటువంటి స్వరములతో ఘనమైన దేవుణ్ణి గణపరుద్దాం. మన ప్రక్కవారు ఏదో అనుకుంటారు అని ఆలోచన చేయకుండా ఆకాశమందు ఆసీనుడై ఉన్న దేవుడు మనల్ని చూచుచున్నాడు అన్న భయముతోను వణుకుతోను ఆరాధన చేసినప్పుడు బలమైన దేవుడు మన మధ్యకు దిగి వచ్చేవాడై ఉన్నాడు. శక్తి కలిగిన దేవుడు తన శక్తితో మనల్ని నింపువాడై ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆరాధన జరుగుతూ ఉంటూ ఉండగా ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుని ఆహ్వానిద్దాం. దేవా, నన్ను దర్శించు అని అడుగుదాం. ప్రభువా, నన్ను తాకు అని అడుగుదాం. నన్ను దర్శించు దేవా అని అడుగుదాం. ప్రతి నోరు ఆయన నామాన్ని గణపరచాలి. ప్రతి హృదయము ఆయన యొక్క కృప కొరకు తెరవబడాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కలిసి దేవుని ఆరాధన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, నీకే వందనాలు, వందనాలు, వందనాలు. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీకే స్తోత్రములు నాయన. మా పరమ తండ్రి, నీకే వందనాలు. మా యేసునాథా, నీకే స్తోత్రములు. ప్రియ పరిశుద్ధాత్మ దైవమా, నీకే వందనాలు. మా త్రియేక దేవా, నీకే స్తోత్రములయ్యా. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. మా మధ్యకు దిగి రమ్మని ఆహ్వానిస్తున్నామయ్యా. మీ సంచారము మా మధ్య జరుగుతున్నందుకు వందనాలు. మమ్మలను తాకుచున్నందుకు నీకు స్తోత్రములు. మాపై మీ ఆత్మను కృంగరిస్తున్నందుకు కృతజ్ఞతలయ్యా తండ్రి. బలహీనులమై ఉన్న మమ్మలను బలపరిచిన కొరకు మా మధ్యకు దిగి వచ్చుచున్నవాడా, నీకే వందనాలు. సరళ ఎముకలలో సత్తువని దయచేయుచున్నవాడా, నీకే స్తోత్రములు నాయన. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడా, నీకే స్తోత్రములు. కృంగిన వారిని ఓదార్చు దేవా, నీకే స్తోత్రములయ్యా. ఈ సమయంలో ఎందరైతే నీ వైపు దృష్టి నిలిపి ప్రభువా నోరు తెరిచి నిన్ను నాయన స్తుతిస్తున్నారో, హృదయాంతరంగములో నుండి ఆరాధన చేస్తున్నారో, పాప పశ్చాత్తాపముతో ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో నోరు తెరిచి ప్రభువా వారి యొక్క స్థితిని ఒప్పుకుంటున్నారో, ప్రతి ఒక్క బిడ్డని దర్శిస్తున్నందుకు నీకు వందనాలు. నీ రక్తముతో ప్రతి బిడ్డను కడుగుచున్నందుకు నీకు స్తోత్రములు. శక్తిమంతుడా, నీకే వందనాలయ్యా. నీకు స్తోత్రములయ్యా. నీకు కృతజ్ఞతలు తండ్రి. నీ కృప నిరంతరం ఉండును అంటున్నావయ్యా. నీ దయ ఆయుష్కాలం ఉండును అంటున్నావయ్యా. మమ్మలను నిలబెట్టుచున్నవాడా, నీకే వందనాలు. మమ్మలను నడిపిస్తున్న నాయకుడా, నీకే స్తోత్రములు. మమ్మలను పోషిస్తున్న పోషకుడా, నీకే వందనాలు. మా నిజ స్నేహితుడా, నీకే స్తోత్రములయ్యా. నీ వంటి గొప్ప దేవుడు ఈ లోకములో ఎవ్వరు కూడా లేరయ్యా. నీకు సాటి అయిన వారు, నీకు సరిపోయిన వారు ఎవ్వరు కూడా లేరయ్యా. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రములయ్యా. నీకే కృతజ్ఞతలు స్వామి. ప్రియ పరిశుద్ధాత్మ దైవమా, మమ్మలను తాకుచున్నందుకు నీకు వందనాలు. ఆత్మ దేవుడా, మమ్మలను దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రములు. అభిషేకమా, మాపై వాడుచున్నందుకు నీకు వందనాలు. మీ స్పర్శ కొరకు కృతజ్ఞతలయ్యా. మీ తాకిడి కొరకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు నాయన. నీకే వందనాలు ప్రభువా. నీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామయ్యా. నీ వంటి కనికరము కలిగిన దేవుడు, నీ వంటి కృప కలిగిన దేవుడు ఎవ్వరూ కూడా లేరయ్యా. నీకే వందనాలు స్వామి. నీకే వందనాలు స్వామి. నీకే వందనాలు స్వామి. నీకే కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామయ్యా. నీ నామాన్ని స్తుతిస్తున్నాము. నీ నామాన్ని ఆరాధిస్తున్నాము. నీ నామాన్ని ఘనపరుస్తున్నాము. నీ నామాన్ని ఎత్తి పట్టుచున్నామయ్యా. అన్ని నామముల కంటే పైనామమై ఉన్న దేవా, నీకు వందనాలు స్వామి. నీకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నామయ్యా. నీకు
కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్కరము కూడా కలిసి దేవుని ఆరాధన చేసుకుందాం. ఒక్క నిమిషము దేవుడు మన జీవితాలలో చేసిన కార్యాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మన జీవితాలు ఇంత క్షేమముగా ఉన్నాయి అంటే మన శక్తి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క బలము కాదు దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మయే మనల్ని నడిపిస్తున్నది. కాబట్టి ఒక్క క్షణము మౌనముగా ఆయన చేసిన మేలులన్నిటినీ తలంచుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఆరాధనలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. ప్రతి ఒక్కరు కూడా కలిసి పాడుతున్నాం. యేసయ్యా కనికర పూర్ణుడా, Sim.
యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మనోహర ప్రేమకు నిలయుడా. అవును దేవా, నీ వంటి కనికర పూర్ణుడు, నీ వంటి కృపగల దేవుడు, నీ వంటి దయగల దేవుడు ఈ లోకములో ఎక్కడా కూడా లేడయా. నీవే దేవుడు, నీవే ప్రభుడవు, నీవే సర్వశక్తిమంతుడవయ్యా. తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయనా. అయోగ్యులమైన మమ్ములను యోగ్యులుగా చేసిన దేవా నీకే వందనాలు. ఏ అర్హత లేని మా బ్రతుకులలో గొప్ప విలువని దయచేస్తున్నవాడా నీకే వందనాలయ్యా. తండ్రి తల్లి వలె లాలిస్తూ, తండ్రి వలె మా చెయ్యి పట్టుకొని, స్నేహితుని వలె మా వెంట ఉంటూ నడిపిస్తున్న మా కాపరివై ఉన్న దేవా నీకే స్తోత్రములయ్యా. నీ నామము మహోన్నతమైనది, నీ నామము ఉన్నతమైనది, నీ నామము గొప్ప నామము తండ్రి. నీ నామాన్ని స్తుతిస్తున్నామయ్యా. ఆరాధనకు యోగ్యుడా, నీ బలమైన ఆత్మతో మమ్మల్ని తాకొచ్చినందుకు వందనాలు. ఎందరైతే హృదయపూర్వకముగా తండ్రి నిన్ను ఆరాధించి ఉన్నారో ప్రతి బిడ్డపై నీ యొక్క ఆత్మను కుమ్మరిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి హృదయములో సమాధానమును దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి బిడ్డ ముఖములో నీ వెలుగుని కుమ్మరిస్తున్నందుకు వందనాలయ్యా. నీకే స్తోత్రములు నైనా. శ్రేష్టమైన సమయంలో ఈ వాక్యమును విననయుంటూ ఉండగా నీ వెన్నుకున్న పాత్రను నీ ఆత్మచేత అభిషేకిస్తున్నందుకు వందనాలు. వినుటకు సిద్ధమై ఉన్న ప్రతి బిడ్డ నీ ఆత్మచేత నింపబడిన వారై విడుదల కూర్చున్న తోడ వర్తమానమును స్వీకరించే హృదయము మాలో ప్రతి ఒక్కరికి దయచేస్తున్నందుకు మీకు వందనాలు. మా బ్రతుకులు మారునట్లుగా, మా జీవితాలు సరిచేయబడినట్లుగా, నీవున్న స్థితిలో నుండి నూతనమైన స్థితిలోనికి అడుగు పెట్టినట్లుగా నీ వాక్యమును విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు. నీ బిడ్డని బలముగా వాడుకొనవలసినందుకై నీకు స్తోత్రములు. మాతో మాట్లాడనయుంటున్నందుకై నీకు వందనాలు తెలియజేసుకుంటూ, సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో మా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.